అభివృద్ధి బాటలో నరసరావుపేట నియోజకవర్గం డాక్టర్ కోడెల మార్క్ అభివృద్ధి రొంబిచెర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామం 2,98,00,000 రైతు రుణమాఫీ 1,50,00,000 వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం డ్వాక్రా మహిళలకు ₹1,00,00,000 రుణాల మంజూరు 30 లక్షల వ్యయంతో రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకు మరియు పైప్ లైన్ల మరమ్మతు 20 లక్షల వ్యయంతో శ్మశాన వాటికల నిర్మాణం మరియు అభివృద్ధి పనులు గ్రామంలో 400 మరుగుదొడ్ల నిర్మాణం 10 మందికి ఎన్టీఆర్ గృహాల మంజూరు 7.5 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణం 80 మందికి సామాజిక పెన్షన్ల మంజూరు 100 మందికి రేషన్ కార్డుల మంజూరు. నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి అంటే డాక్టర్ కోడెల అంటే అభివృద్ధి అనే నినాదం ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో మారుమ్రోగుతుంది. ఆ నినాదాన్ని మరోసారి నిజం చేస్తూ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల ఆధ్వర్యంలో రొంపిచెర్ల మండలంలోని వడ్లమూడివారిపాలెంలో గత 3 ఏళ్లలో 4.5 కోట్ల మేర అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆ గ్రామస్తులకు చేరువ చేశారు. గ్రామంలో సరైన రోడ్లు లేక గ్రామస్తులు ఇబ్బందులు పడటం చూసిన డాక్టర్ కోడెల ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రితో మాట్లాడి ₹1,06,00,000 మంజూరు చేయించి గ్రామంలోని రోడ్లన్నింటినీ సిమెంట్ రోడ్లుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం గ్రామంలో తుఫాన్లు వర్షాలు వచ్చినా గ్రామస్తులు కాలికి మట్టి అంటకుండా హాయిగా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. తమ గ్రామంలో సీసీ రోడ్లు సాకారం చేసిన సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సిమెంట్ రోడ్లు వేసినాక ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. లోగడ బురదలో జారి కసువు తట్లో అవి మోసుకుంటా ఎంతో ఇబ్బందికరంగా బాధపడ్డాం. ఇప్పుడు అది ఏమీ లేకుండా ఎంత చీకటైనా ఆనందంగా నడక ముసలోళ్ళు వృద్ధులు అందరూ క్షేమంగా నడుస్తున్నారు. దారులు బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక శివరామ ఆధ్వర్యంలో ఈ రోడ్లు చాలా కాలనీ కానీ మా పరమట బజారు పోలేరం గుడి సెంటర్ బ్రహ్మాండంగా శుభ్రతగా. సుమారు 2,300 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో రైతు కూలీల కుటుంబాలు అధిక శాతం నివసిస్తుంటారు. తమ ఇళ్లల్లో మరుగుదొడ్లు లేక మహిళలు, వృద్ధులు, పిల్లలు ఊరి వెలుపలకు వెళ్లలేక ఎంతో ఇబ్బంది పడేవారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు ఈ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి సుమారు 400 మరుగుదొడ్లను మంజూరు చేయించారు. ప్రస్తుతం ఇంటింటికి మరుగుదొడ్డి సాకారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊర్లో ఇదివరకు లెట్రిన్ బాత్రూమ్స్ లేవు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినాక బాత్రూమ్లు అవన్నీ కట్టారు. మాకు ఉండటానికి బాగా శుభ్రంగా బాగానే. టీడీపీ ప్రభుత్వంలో కోడెల శివప్రసాదరావు గారు వాళ్ళ కొడుకు శివరామకృష్ణ గారు వచ్చినాక మా ఊరు బాగా బాగుపడింది. మేము ఎప్పుడూ వాడకే ప్రతినిధులుగా ఉంటామని. గ్రామ పరిధిలోని శ్మశాన వాటికలు ఎన్నో ఏళ్లగా కనీస మరమ్మతులు నోచుకోక అడవిని తలపించేలా ఉన్నాయి. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో 20 లక్షల రూపాయల వ్యయంతో హిందూ క్రైస్తవుల శ్మశాన వాటికలను అభివృద్ధి పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికపై నిర్వహిస్తున్నారు. గ్రామంలో సొంత ఇళ్లు లేని పేదలకు సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సహకారంతో 10 మంది కుటుంబాలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద ఇళ్లు మంజూరయ్యాయి. ఎన్నో ఏళ్లుగా సొంతిళ్లు లేని తమకు సొంతింటిగా సాకారం కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంవత్సరాల క్రితం నాకు పూరిల్లు అని ఉంది. నాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక నాకు శివప్రసాదరావు గారు, కోడెల శివరాం గారు ఇల్లు ఇచ్చారు. వడ్లమూడి వారిపాలెం గ్రామంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రక్షిత మంచినీటి చెరువు, వాటర్ ట్యాంక్ మరమ్మతులకు నోచుకోక గ్రామంలో మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు గ్రామాన్ని సందర్శించి చెరువు, వాటర్ ట్యాంక్ మరమ్మతులకు 30 లక్షల రూపాయలను జడ్పీ నిధుల నుండి మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపదికపై మరమ్మతుల పనులను పూర్తి చేయించి గ్రామస్తులకు 2 పూటలా మంచినీటిని అందిస్తున్నారు. మంచినీటి కోసం ఇబ్బందులు పడ్డ తమకు డాక్టర్ గారు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సహకారంతోనే మంచినీరు అందుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఇంతకుముందు నీళ్ళతో ఇబ్బంది పడేవాళ్ళం. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళతో ఏ ఇబ్బంది లేకుండా డాక్టర్ గారు కొడుకు ద్వారాగా ఎలాంటి ఇబ్బంది లేదు. సభాపతి డాక్టర్ గారు కొడుకు ద్వారాగా ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడు పట్టుకోవాలంటే అప్పుడు పట్టుకుంటున్నాం నీళ్ళు కదా. డాక్టర్ గారు శివరాం గారు దయవల్ల గ్రామం నుండి పొలాలకు వెళ్లే డొంక రోడ్లు పూర్తిగా పాడైపోయి రైతులు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సభాపతి డాక్టర్ కోడెల, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నిధులు, ఎన్ఆర్జీఎస్ పథకం నిధులను మంజూరు చేయించి డొంక రోడ్లను గ్రావెల్ రోడ్లుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం రైతులు ఎంతో ఆనందంగా తమ పొలాలకు వెళ్లగలుగుతున్నారు. గ్రామ పరిధిలో ఉన్న 33 డ్వాక్రా గ్రూపులకు సభాపతి డాక్టర్ కోడెల సహకారంతో సుమారు ₹1 కోటి రుణాలు, శ్రీనిధి పథకంలో భాగంగా 9 గ్రూపులకు 9 లక్షల రుణాలు మంజూరయ్యాయి. గ్రామంలో 1260 మంది చంద్రన్న బీమాలో నమోదయ్యారు. ఇటీవల సాధారణ మరణం సంభవించిన 2 కుటుంబాలకు చంద్రన్న బీమా నగదు పంపిణీ జరిగింది. గత 3 సంవత్సరాలలో ఇక్కడ మాకు గ్రామ సంఘంలో 33 గ్రూపులు ఉన్నవి. 29 గ్రూపులకి లోన్లు ఇవ్వడం జరిగింది. 22 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి లోన్ కింద 11,45,000 ఇచ్చాము. ఇక్కడ డాక్టర్ గారు శివరాం ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇన్ని గ్రూపులకు లోన్ ఇవ్వడం జరిగింది. గ్రామ సంఘం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇంకా వారి సహకారంతో మేము ఇంకా మా గ్రామ సంఘాన్ని డెవలప్ చేసుకుని ముందుకు వెళ్ళాలని, ఈ గ్రామం ఇంత అభివృద్ధి పదంలో సాగిపోవడానికి కారణం డాక్టర్ శివప్రసాదరావు గారు, అలాగే వారి కుమారుడు అయిన కోడెల శివరామయ్య గారు. ఇంకా మాకు ఇక్కడ చంద్రన్న బీమా 1269 నమోదైనవి. అలాగే ఇక్కడ 5 గ్రూపుల వారికి కోడి పిల్లలను ఇవ్వడం జరిగింది. ఈ గిరిజా కోడి పిల్లలు మాకు డోక్రా గ్రూపులు ఇచ్చారు డాక్టర్ గారు శివరాం ప్రసాదరావు గారు, వారి కుమారుడు శివరాం ప్రసాద్ గారు. వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరీ మన గ్రామాన్ని అభివృద్ధిగా బాగా ఇంకా సహకరించాలని, ఈ డోక్రా గ్రూపులకి బాగా లోన్లు ఇచ్చి బాగా ఇంకా సహకరించాలని, అందరు గ్రూపులు కట్టుకొని బాగా వారిని అభివృద్ధి చేయాలని శివరామకృష్ణ గారిని, డాక్టర్ గారు కోడెల శివప్రసాదరావు గారిని మరీ రంపచర్ల మండలానికి బీమా మిత్రగా పనిచేస్తున్నాను. చంద్రన్న బీమాలో ఇన్సూరెన్స్ పనిచేస్తున్నాను. వడ్లమూడి వారిపాలెంలో 666 బీమాలు చేసాము ఇన్సూరెన్స్. అవి ₹15 బాండ్లు అండి. వాళ్ళల్లో 2 చనిపోయారు. ఆ 2 చనిపోయినందుకు మా సాధారణ మరణం అయితేనేమో 30,000, యాక్సిడెంట్లుగా చనిపోతేనేమో 5 లక్షలు, అంగవైకల్యంగా పాక్షిక అంగవైకల్యం అయితే 3,65,000 ఇలా ఇన్సూరెన్స్ వర్తిస్తుందండి. అందుకు గాను మేము సాధారణ మరణంగా 2 చనిపోతే వాళ్ళిద్దరికి ₹5,000 మట్టి ఖర్చులకు గాను ఇచ్చామండి. స్పీకర్ గారు చెప్పడం వలన మేము ఇలా వెళ్ళటం జరిగిందండి. చంద్రన్న బీమా త్వరగా ఎర్లీగా మనం ఎక్కడైతే క్లెయిమ్ జరిగిందో చెప్పిన వెంటనే వెళ్ళి మనం
అక్కడ బాడీ అక్కడ ఉండగానే మనం 5,000 రూపాయలు మట్టి ఖర్చులకి అక్కడ ఇవ్వాలండి. అలా ఇచ్చేసి చేసామండి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సభాపతి డాక్టర్ కోడెల ఆదేశాల మేరకు యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాం సారథ్యంలో 1170 మంది రైతులకు 2,98,00,000 రూపాయల రైతు రుణమాఫీ సాకారం అయ్యింది. గ్రామంలోని 7 రైతులకు తైవాన్ స్ప్రేయర్లు, 12 మందికి ఆయిల్ ఇంజన్లు, 14 మందికి టార్బాలిన్ పట్టలు, గొర్రులు, ట్రాక్టర్ పరికరాలను అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ కావడం పట్ల ఆ గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సభాపతి డాక్టర్ కోడెలకు, యువ నాయకులు డాక్టర్ శివరాములకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా రైతు రుణమాఫీ కింద 369 మంది రైతులకు గాను 1,15,00,000 రూపాయలు రుణమాఫీ మొత్తం కింద ఆ గ్రామానికి ఇప్పించడం జరిగింది. దానిలో భాగంగా 2 విడతలుగా వారి అకౌంట్లకి ఇప్పటి వరకు జమ చేయించడం కూడా జరిగింది. అట్లాగే మనకి విత్తనాలకి అవసరమైన విత్తనాలు పంట కాలం మొదలవగానే అవసరమైన విత్తనాలు రైతులకు ఏవైతే కంది, మినుము, పెసర, అలాగే వరి, ఇక శనగలు ఏవైతే విత్తనాలు అవసరం అవుతాయో అవన్నీ కూడా మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు వారికి అవసరమైన విత్తనాలు కూడా తెప్పించి ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ట్రాక్టర్కి సంబంధించి 3 పరికరాలు 55,000 రూపాయలు ఖరీదు చేసే ట్రాక్టర్ పరికరాలు కూడా ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనం ఎంతో లోటు బడ్జెట్లో ఉన్నా కూడా రైతులు ఎక్కడ ఇబ్బందులు పడకూడదని మన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో రైతులకి యంత్ర పరికరాలు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, అలాగే రైతు రుణమాఫీ వాళ్ళ అకౌంట్లో జమ చేయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈ గ్రామంలో నూతనంగా 80 మందికి సామాజిక పెన్షన్లు మంజూరయ్యాయి. 100 మందికి రేషన్ కార్డులు, మరో 100 మందికి దీపం గ్యాస్ కనెక్షన్లు, 210 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వచ్చాయి. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాముల సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు సాకారం కావడం పట్ల వడ్లమూడి వారిపాలెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ తమ అభిమాన నాయకులు, అభివృద్ధి ప్రదాత డాక్టర్ కోడెలను, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరాములను అభినందిస్తున్నారు. 5 రూపాయల పింఛన్ వస్తుంది. 5 రూపాయలు తీసుకొని రోజువారీగా టిప్పన ఖర్చులకి 30 రూపాయలు శివప్రసాదరావు, కోడెల శివరామకృష్ణ, లోకేశు, చంద్రబాబు నాయుడు పుణ్యమాని 1000 రూపాయలు వస్తున్నాయి. అప్పుడు అందరికీ కొద్ది పేదవాడికి ఎంతో ఉపయోగపడుతుంది. అసలు ఏమి లేని వాడికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నెల వారీగా వస్తుంది కాబట్టి ఒక తండ్రి లాగిస్తున్నారు. ఇంతకుముందు నేను అంగన్వాడీ స్కూలు కమ్యూనిటీ హాల్లో పెట్టాను. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చినాక కోడెల శివప్రసాద్ గారు, కోడెల రామకృష్ణ గారు మాకు అంగన్వాడీ స్కూల్ కట్టించారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఊళ్ళో కనీసం 1 కోటి రూపాయలు వస్తుంది. ఇప్పుడు సీసీ రోడ్లు, అంగన్వాడీలు, హౌసింగ్స్ ఇంకా చాలా జరిగినాయి. మరుగుదొడ్డు నిర్మాణం చాలా జరిగినాయి. ఇంకా వ్యవసాయ పనుల నిమిత్తం పనిముట్లు చాలా వచ్చారు. మాకు ఈ 3 సంవత్సరాల్లో బాగా డెవలప్ జరిగింది. కోడెల శివప్రసాద్ సౌజన్యంతో, కోడెల శివరాం గారి సహకారంతో మాకు ఎప్పుడు ఎన్నడూ లేనంత విధంగా గతంలో ఏమీ లేదు. మాకు ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో బాగా డెవలప్ జరిగింది. మాకు శివరాం గారి సహకారంతో సీసీ రోడ్లు రావటం కానీ, అంగన్వాడీ ఈ వర్కులు మొత్తం కూడా శివరాం గారి సహకారంతో మాకు వచ్చినాయి. గత 10 ఏళ్లలో ఏమీ లేదు. మాకు ఈ 3 సంవత్సరాల్లో బాగా డెవలప్ జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సిన వర్కులు. ఇంకా డెవలప్ చాలా బాగా అవుతుంది. మా ఊరు వడ్లమూడివారిపాలెం గ్రామ అభివృద్ధికి కోడెలు నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గారి కోడెల ఆధ్వర్యంలో, శివరాం గారి ఆధ్వర్యంలో ఎన్నెన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారు.
మా ఊరు అభివృద్ధికి ₹1 కోటి నిధులు, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా సైడ్లు కానీ ₹1 కోటి మా ఊరికి విడుదల చేశారు. అంతేకాకుండా చెరువు మరామత్తుకి ₹60,000 చేశాడు. అదేవిధంగా తుంగపాడు రోడ్డు నుంచి హైవే రోడ్డు దగ్గరికి ₹60 లక్షల గ్రాంటు నిధులు తీసుకొచ్చాడు. ఇంకా ఎన్నో పనులు గొప్పగా చేసిన చెప్పుకుంటున్నావు. ఇద్దరికి ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరంలో జరగని పని ఈ 3 ఏళ్ల అభివృద్ధి ఎంతో జరిగాయి. ఎన్నో టైమాల ఇంజన్లు ఇచ్చారు, గొర్రెలు ఇచ్చారు. ఇంకా అభివృద్ధి చాలా జరుగుతున్నాయి. ఇంకా కావాలని కోరుకుంటున్నాము. ఇంకా బీసీ కాలంలో ఇంకా ₹20 లక్షల ఇస్తానని ఆ వాగ్దానం ఇచ్చారు శివప్రసాద్ గారు. ఇంకా చాలా పనులు చేయాలి మా ఊళ్ళో. చెప్పండి, 10 ఏళ్ళకి 3 ఏళ్ళకి మీకు ఎంత వేషం కనిపిస్తుంది? 10 ఏళ్ళకి ఈ 3 సంవత్సరాల నుంచి ఎంతో గొప్పగా అభివృద్ధి జరిగింది. కోడెల శివరాం ఆధ్వర్యంలో ఎంతో బాగా జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోహిత్ గారి ఆధ్వర్యం వాళ్ళ సర్వ వల్ల మా ముఖ్యమంత్రి గారు ఎంతో బాగా